కాళేశ్వరం విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ చెప్పిన వాటినే బండి సంజయ్ చెబుతున్నారంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ క్రీడలు మాట్లాడుతూ, దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరూ ఎవరిని కాపాడుతున్నారు? ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంతో ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది. ఇవన్నీ కలుపుకున్న కూడా దేనికోసము అతను ఉన్న సబ్స్టేషన్లు, 3 బ్యారేజీలు ఇవన్నీ కలిపితే కూడా 1,00,000 కోట్లు దాటలేదు. 1,20,000 కోట్ల ఈరోజు స్కామ్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మళ్ళీ బండి సంజయ్ క్రోడీకరించే పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ లో మరమ్మత్తు చేపట్టండి, కానీ ఇట్స్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఎన్డీఏసీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తే బీజేపీ పరువు పోయేది. ఎస్ కరెక్టే. మరి మీరు పోలవరంకి ఇప్పించారు కదా, మీ ఒకటి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రంలో మీరు మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు జాతీయ హోదా తీసుకురాలి.